నైవేద్యానంతరం ఆచమన్యం సమర్పయామి. మీ ఇద్దరు తాంబూలం పట్టుకోవాలమ్మా. ఓం సర్వమంగళమాంగళ్యే శివే ఓం మంగళం కోసనంద్రాయ మహనీయ గుణాత్మనే. श्रावणार्थक्षरामे निश्चंदस्ताने गीतंसायामे आंदोलकमारोयामे अश्वानारोयामे गजानारोयामे समस्त राजोपचार शक्योपचार इदं गृहनैवेद्यं मया दत्तं विनायकः श्री महागणाधिपतये नमः. महानैवेद्यं समर्पयामि. नैवेद्यानन्तरम् आचमयामि. गणेश महाराज की जय. बोलो गणेश महाराज की जय. ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా హనుమాన్ యూత్ ఆర్గనైజేషన్ నుంచి అన్నదాన కార్యక్రమంలో పాల్పంచినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా మన గణేష్ చతుర్థి మన భారతదేశంలో ఏ విధంగా స్టార్ట్ అయిందనే దానికి 18వ శతాబ్దంలో ఆంగ్లేయులు పరిపాలిస్తున్న కాలంలో మన భారతదేశంలో ఎన్నో అరాచకాలు జరుగుతుండే. అప్పుడు మన భారతీయులందరూ కూడా ఎంతోమంది సంఘటితమై ఒక వర్గంలాగా ఒక మాస్ కూడుకొని వాళ్ళందరూ కూడా ఆంగ్లేయులపై తిరుగుబాటు చేయడం జరుగుతుండే. అప్పుడు ఏమైందంటే ఆంగ్లేయులందరూ కూడా వీళ్ళందరినీ కూడా మాస్ కలెక్షన్ అయితే గిట్ట మన మీద అటాక్ చేస్తున్నారు అనే ఉద్దేశంతో ఎక్కడైతే మాస్ కలెక్షన్ అవుతుందో వాళ్ళ మీద దాడులు చేయడము, ఫైరింగ్ చేయడము, చంపడము, తీసుకుపోయి ఇవన్నీ జరుగుతున్న కాలంలో అప్పుడు ఈ విధంగా చేసేందంటే ప్రతి ఆంగ్లేయుడు కూడా ఎవరికి భయపడేవాళ్ళు కాదు, కానీ మన దేవతలకు మన దేవుళ్ళకు భయపడేవాళ్ళు. ఇది ఆసరాగా చేసుకొని బాలగంగాధర్ తిలక్ గారు ఒక నిర్ణయం చేశారు. ఏంటంటే మన పండుగల ఫెస్టివల్స్లో ముఖ్యంగా మనం నిర్వర్తించేది వినాయక చవితి. వినాయక చవితిలో ఏ విధంగా సంఘటితమవుతారో అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఆంగ్లేయులు కూడా మనము సంఘటితం అయినా కూడా భయపడేవాళ్ళు. అప్పుడు ఏం చేశారంటే ఆ కాలంలో వినాయక చవితిని పురస్కరించుకొని ఒక ప్రణాళిక చేసి ఆంగ్లేయులపై దండెత్తి వాళ్ళని తరిమి కొట్టడము ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మన వినాయక చవితి స్టార్ట్ చేయడం జరిగింది. అదే వ్యవస్థ ఇప్పటికి కూడా మనం కంటిన్యూ చేస్తున్నాము. ఈ వ్యవస్థ అనేది మనకు మన సామాజిక బాధ్యత. ఎందుకంటే మన హైందవ ధర్మాన్ని ఎన్నో దేశాలు ఎంతో మంది రాజులు ఎంతోమంది ఎన్నో విధాలుగా కబలించడానికి మనకు సనాతన ధర్మాన్ని మన హిందుత్వాన్ని మన హిందువులు లేకుండా చేయడానికి కంకణం కట్టుకొని ఎంతోమంది మన దేశం మీద దండెత్తడం జరిగింది, మన దేవాలయాలను కూలగొట్టడం జరిగింది. ఇదంతా కూడా మన హిందుత్వాన్ని కానీ మన యొక్క సనాతన ధర్మాన్ని కానీ కబలించడానికి ఎన్నో శక్తులు మన మీదకి దండెత్తడం జరిగింది. కానీ ఇలాంటి శక్తులను ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? ప్రతి మతానికి ఒక పద్ధతి ఉంటుంది. అంటే ఒకరు చర్చికి పోతారు, అక్కడ సంఘటన వెళ్తారు, ఒకరేమో మసీద్కి పోతారు, అక్కడ సంఘటన. మన హిందువులకు ప్రతి వారం కూడా ఎవరు కూడా మన టెంపుల్స్ పోవట్లేదు. మన పిల్లలకు మన యొక్క ధర్మాన్ని తెలియజేయడానికి ఎలాంటి మనకు ప్రణాళిక లేదు. కానీ ఈ విధంగా మనం చేయడం వల్ల మనకేమవుతుందంటే సంఘటితం కావడము, అందరం ఒకటి కావడము, ఒక 10 రోజులు. కానీ ఈ 10 రోజులు ఉంటే మనకు సరిపోదు. కానీ ప్రతి వారం కానీ మన పిల్లలకు ఊటీ కొడైకెనాల్ తీసుకుపోవడం కాదు, ప్రతి సంవత్సరం కూడా హాలిడేస్లో మన యొక్క సనాతన ధర్మం గురించి తెలియాలంటే, మన యొక్క దేవుళ్ళ గురించి తెలియాలంటే, మన యొక్క హిందూ మతం గురించి తెలియాలంటే, మన యొక్క సంస్కృతి తెలియాలంటే ఏం చేయాలా? ప్రతి తల్లిదండ్రులు కూడా మనం ఏ విధంగా అయితే పుణ్యక్షేత్రాలు దర్శిస్తున్నామో అదేవిధంగా మన పిల్లలను కూడా ఖచ్చితంగా ప్రతి హాలిడేస్లో కానీ ప్రతి వారం వీకెండ్స్లో కానీ మన టెంపుల్స్ తీసుకెళ్ళడము, మన ధర్మం చూపించడము, మన ధర్మానికి కట్టుబడి ఉండాలనే ఉద్దేశంతో
ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ వినాయక చవితి చేయడానికి మన ముఖ్య కారణము మెయిన్గా మన ధర్మాన్ని కాపాడుకోవడము, మన ధర్మంతో పాటు మన హిందుత్వాన్ని కాపాడుకోవడము, మన సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యువత ఏం చేస్తున్నారు, ఈరోజు దోహదపడుతున్నారు. అంటే ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అదే డీజే పెట్టి డాన్స్ చేయమంటే దానికి ముందు వస్తున్నారు. ఏదైనా వేరే ఫంక్షన్స్ ఉన్నాయి ముందు, కానీ ఇలాంటి ధర్మాన్ని ఇది మనం కాపాడడం కారణం ఏంటంటే మన తర్వాత మన భావితరాలు, మన పిల్లలు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళని కూడా ప్రోత్సహించాలి. అలా ప్రోత్సహిస్తేనే మన ధర్మం నిలబడుతుంది, లేకపోతే నిలబడదు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రతి ఒక్క హిందువు, ఎవరైనా చిన్న పిల్లలు కూడా మన దగ్గరకు వచ్చి మేము వినాయకుని పెడుతున్నాం అంటే ఏదో విధంగా తృణపాయనమో ప్రణపాయనమో మీకు తోచింది ఇచ్చి మన యొక్క ధర్మాన్ని మన యొక్క బాధ్యతగా గుర్తించి వాళ్ళకు మనం ఎంకరేజ్ చేసి మన యొక్క వినాయకుడు మంటపం పెట్టని తప్పేం లేదు. ఎందుకంటే మన ధర్మం కాపాడుకోవాలంటే వాడికి తెలియాలి మన వినాయకుడు అంటే ఎవరు, కుమారస్వామి అంటే ఎవరు, మన శివుడు అంటే ఎవరు అని తెలియాలంటే ఏం చేయాలి, ఇలాంటి కార్యక్రమాలు చేస్తుండాలి. అందుకనే నా వంతుగా నేను కూడా ఇది ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి పాటు దసరాకు అమ్మవారి నవరాత్రులప్పుడు కూడా మేము ఈ విధంగా పాల్గొంటున్నాము. ఈ అవకాశం కల్పించిన హనుమాన్ యూత్ అసోసియేషన్ వారికి నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా హనుమాన్ యూత్ వారికి ఈ యొక్క అవకాశం కల్పించిన హనుమాన్ యూత్ వారికి, అదేవిధంగా ప్రతి సంవత్సరము గత 15 సంవత్సరాల నుంచి మా యొక్క కార్యక్రమంలో ముందుండి మేమున్నాము, మీ టీవీ వాళ్ళు మేమున్నామని ముందుకొచ్చి ప్రతి కార్యక్రమంలో మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి అదేవిధంగా మీ టీవీ వాళ్ళకు కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు కర్తాల్ హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ గణేష్ నవరాత్రుల సందర్భంగా ఈరోజు పూజా కార్యక్రమం జరిగింది. గత 23 సంవత్సరాలుగా హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఈ మిల్క్ సెంటర్ ప్లేస్లో ఎంతో భక్తి శ్రద్ధలతోటి 23 సంవత్సరాలుగా దిగ్విజయంగా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి హనుమాన్ యూత్ మిత్రులకు, అదేవిధంగా మా కర్తాల్ ప్రజలకు కూడా ఎల్లవెల్ల గణనాథుని యొక్క ఆశీస్సులు ఉండాలని, కర్తాల గ్రామ ప్రజలు కూడా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, అదేవిధంగా మన కర్తాల్ మండలం కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కూడా ఈ గణనాథుని కోరుతూ ఎన్నో సంవత్సరాలుగా ఈ మన హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలు దిగ్విజయంగా వాళ్ళు ఈ గణనాథ ఉత్సవాలే కాకుండా సామాజిక కార్యక్రమాలు కూడా ఈ హనుమాన్ యూత్ ఎల్లప్పుడూ వారి సహాయ సహకారాలు అందిస్తూ గ్రామాభివృద్ధిలో వాళ్ళ పాత్ర చాలా బాగుంటుంది. కాబట్టి రాబోయే కాలం వీళ్ళను ఆదర్శంగా తీసుకుంటూ మిగతా యూత్ సభ్యులు కూడా ఈ కార్యక్రమాలను గ్రామాభివృద్ధి విషయంలో కానీ ఇలాంటి దైవ కార్యక్రమంలో పాల్పంచుకొని సమాజాభివృద్ధికి తోడ్పడాలని సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ గణనాథుని పూజకు వచ్చిన సందర్భంగా అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ముఖ్యంగా జై గణేష్ మహారాజ్ కి జై. 5 రోజుల నుంచి నిర్వహిస్తున్న వినాయక చవితి కర్తా ప్రజలందరికీ శుభాకాంక్షలు. హనుమాన్ యూత్ ఆధ్వర్యంలో ఈ వినాయకుడు 24 సంవత్సరాల నుంచి పెడుతున్నాం కావున ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నాము. అలాగే ఈ వినాయక చవితికి సపోర్ట్ చేస్తున్న యూత్ సభ్యులందరికీ మరియు కర్తాల్ గ్రామ ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.